అసలు మన లక్ష్యం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లక్ష్యం అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం. అయితే యద్భావం తద్భవతి. మనం ఎలా సంకల్పించుకుంటామో అలాగే జరుగుతుంది. ఏదైనా నీవు చేయగలవు అంటే చేయగలవు, లేదు అనుకుంటే లేదు. నీ ఆలోచనలే నీ లక్ష్యాన్ని నిర్ణయిస్తాయి. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నామో అది మాత్రం అటు జరుగుతుంది. నువ్వు మంచి జరుగుతుంది అనుకుంటే మంచి జరుగుతుంది, చెడే జరుగుతుంది అనుకుంటే చెడే జరుగుతుంది. కాబట్టి బలమైన సంకల్పంతో దేనినైనా సాధించడానికి ఉండాల్సిందల్లా నీపై నీకు నమ్మకం. ఎల్లప్పుడూ మీ లక్ష్యాలను పేపర్పై రాసుకొని కనిపించే విధంగా పెట్టుకోవాలి. మీ లక్ష్యం ఏంటి అనేది మనకు ఎదురుగా ఒక బోర్డు పైనైనా పేపర్పై రాసుకొని గోడపైనైనా అంటించుకునేటట్లు వాటిని నిత్యం మనం చూసుకుంటే మన గోల్, మన లక్ష్యం ఏంటి అనేది మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా లక్ష్యాలు ఒకవేళ లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటారు. మన లక్ష్యం ఏంటో మనకు తెలియనప్పుడు ఇతరుల లక్ష్యం కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది. సో లక్ష్యంతో నాయకుడిగా ఉంటావో, లక్ష్యం లేకుండా శ్రామికుడిగా ఉంటావో మన ఆలోచనలు బట్టే ఉంటుంది. ఇష్టపడి కష్టపడితే కాదేది మనసుకు అసాధ్యం. నీది కష్టం అనుకుంటే అది కష్టం, నీవు ఇష్టపడి పనిచేస్తే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. కాబట్టి నీకు ఏ పనైనా ఇష్టపడి చేయడానికి ప్రయత్నించాలి, అప్పుడు ఏది అసాధ్యం కాదు. లక్ష్యం ఎలా ఉండాలంటే స్మార్ట్. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రిలేటివ్, టీ అంటే టైం బాండ్. లక్ష్యం ఎలా ఉండాలి? లక్ష్యం పౌర్ణమిలాగా నిండుగా ఉండాలి. మన లక్ష్యం ఎప్పుడూ నిండుగా ఉండాలి. మధ్య మధ్యలో అటు ఇటుగా తలమునకలు కాకుండా, కన్ఫ్యూజన్లో లేకుండా పరిపూర్ణంగా ఉండాలి. లక్ష్యాలు నిర్దిష్టంగా భవిష్యత్ ప్రణాళికతో కూడిందే, నిర్దిష్ట ఆలోచనతో ఉండాలి. నీ ఆలోచన అనేది నిర్దిష్టంగా భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఒక ప్రణాళికగా ఉండాలన్నమాట. లక్ష్యాలు ఎప్పుడూ స్పష్టంగా, వాస్తవికంగా, సమయానుభావంగా ఉండాలి. నువ్వు చేయగలవని ఖచ్చితమైన వాస్తవికత ఆ లక్ష్యము ఉండాలి. లక్ష్యాలు స్వల్ప మధ్య దీర్ఘకాలంగా ఉంటాయి. సో మనం దీర్ఘకాలంగా ఉండేటట్లే ఆ లక్ష్యాన్ని ఎంచుకోవాలి. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బుద్ధుడు లక్ష్య సాధన చేసి మనకు వాళ్ళు ఆదర్శంగా అయితే నిలిచారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మంచి ఆలోచనలు అలవాటుగా మార్చుకొని ఉన్న వనరులను వివేకంగా వాడుకుంటూ లక్ష్య సాధన చేయాలి. మనకి వనరులు అయితే అందుబాటులో ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుంటూ మన లక్ష్యం ఏంటని దాని పరంగా ఉపయోగపడే విధంగా మన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. నీవు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకొని ప్రయాణం చేస్తే నీకు దారి చూపేవారు నీ చుట్టూ సిద్ధంగా ఉంటారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు, నువ్వేం చేయాలో తెలియనప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఏ విధంగా ఎవరు దారి చూపుతారు? సో నీకంటూ ఒక లక్ష్యాన్ని తప్పనిసరిగా ఉండాలి. సుక్కల గుంపులో కలిసిపోతే ఆసుకి నీది ఎవరికీ కనబడదు. ధృవతారగా మెరిసిపోతే ఎదురు ఉండదు. సో నువ్వు ధృవతారగా ఉండాలనుకుంటున్నావా, గుంపులో సుక్కలాగా అనుకుంటున్నావో నీ చాయిస్గా ఉండాలి. నీకు ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలంటే మాత్రం లక్ష్యాన్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి. మీ లక్ష్యాలు గొప్పగా ఉన్నతంగా ఉండాలి. మీ లక్ష్య సాధన కొరకు అందరికంటే ప్రత్యేకంగా ఉండడం నేర్చుకోండి. మీ గమ్య సాధన కొరకు మీకు మార్గనిర్దేశం చేసే వ్యక్తులను కూడా ఎంచుకోండి. మీకు ఎవరైతే బాగా మీరు ఏం చేయాలో తెలియజేస్తారు వాళ్ళని ఒక కెరియర్ గైడెన్స్గా ఎంచుకోండి. వాళ్ళు కూడా అడ్డంకులను అధిగమించండి. ఏ అడ్డంకి వచ్చినా నీ గమ్యం ఏదనేది తెలుసుకుంటావు. కాబట్టి ఆ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఒక పక్కకు త్రోసేసి నీ లక్ష్యం వరకు చేరడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యంకు కావాల్సిన విషయాలు ఏంటనేది ప్రాధాన్యతలను ఒక సెట్ చేసుకోవాలి. ఏంటేంటి కావాలనేది ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలి. లక్ష్యాలను స్వల్ప మధ్య పెట్టుకొని లక్ష్యాలు చిన్న వాటిగా ఒకేసారి పెద్దగా కాకుండా వాటిని విభజించుకొని మీ సందేహాలు ఏవేవి ఉన్నాయి, నేను అది ఏది చేయగలను, ఏది బాగా చేయగలనేది నివృత్తి చేసుకున్నాక స్వాట్ అనాలిసిస్, నీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి, నీ అవకాశాలు, నీ ఆపదలు ఏంటనేది తెలుసుకోవాలి. డైరెక్షన్, నీ డెడికేషన్ దేనిపై అంకితభావంగా ఉన్నావు, అలాగే నీ డెసిషన్ దేనిపై నిర్ణయం కరెక్ట్గా ఉంది. డిసిప్లైన్ ఏ విషయంలో క్రమశిక్షణగా ఉండగలవు. డెడ్లైన్ గడువు ఏ టైంకి నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. నీ మార్గంలో అడ్డంకులు మరియు ముళ్ళు ఉంటాయి, కానీ ఎప్పటికీ మీ ప్రయత్నాన్ని వదలవద్దు. మీరు గెలిచినంత వరకు ఆ శక్తిని మరియు ఉత్సాహాన్ని అలాగే కొనసాగించేటట్లు చూసుకోండి. చలనానికి మరియు పురోగతికి తేడా ఉంటుంది. మీ శక్తిని నమ్మండి. మీ శక్తిని మీరు మాత్రం మీకే తెలుస్తుంది కాబట్టి మీ శక్తిని మీరు నమ్ముకోండి. లక్ష్యాన్ని సాధించుకోండి. లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి కారణాలు ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది లక్ష్యాలు లేకుండానే బతికేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం అంటూ నిర్దేశించుకోవాలి. సాధించలేదనే భయం, ఆశయం లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, అజ్ఞానం వంటివి మనల్ని వెనకకు లాగుతాయి. భయపడవద్దు, ఆందోళన వద్దు, వాయిదా వేయడం అసలే వద్దు. అనవసరమైన విషయాలను అనగా టీవీలు ఇతరత్ర మీద నుండి దృష్టిని మళ్లించి సోషల్ మీడియా నుంచి బయటికి పడండి. తన గమ్యం తెలియని వ్యక్తి ప్రతి స్టాప్లో టికెట్ తీసుకునే ఉంటాడు. ప్రతి స్టాప్లో గమ్యం ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఎక్కడ పడితే అక్కడ టికెట్ తీసుకునేటట్లు కాకుండా మనం చివరికి అతను చెల్లించాల్సిందంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక నిర్దిష్ట లక్ష్యం లేకపోతే
ఇలాగే ఉంటుంది కాబట్టి జీవితంలో మనం విలువైన సమయాన్ని మరియు శక్తిని కోల్పోతాం దానివల్ల. సో మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. లక్ష్యం అనేది విజయానికి మొదటిగా తొలిమెట్టు. మంచి ప్రణాళిక, సరైన దృష్టితో సంబంధ లక్ష్యం ఉండాలి. ఇవి లక్ష్యాలు 4 రకాలుగా ఉంటాయి. వృత్తిపరమైనవి, ఉన్న స్థితి నుండి మరింత ఉన్నత స్థితికి, పదోన్నతి లేదా వ్యాపార విస్తరణ, మీ ఉద్యోగం ఏదైనా విస్తరించుకు ఉన్నత స్థితి నుండి మరో ఉన్నత స్థితికి. వ్యక్తిగతమైనవి, అలాగే నీకేం కావాలి, ఇల్లా, కారా, పిల్లల, ఉన్నత చదువులు, వీటిలో నీ వ్యక్తిగతం, నీ పర్సనల్గా ఒక లక్ష్యం అంటూ. ఆర్థికపరమైనగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ పరిశ్రమలకు ఈ విధంగా నీకు ఫైనాన్షియల్ బ్యాక్ ఎలా ఉండాలి, పలానా టైంకి ఇంత ఏర్పరచుకోవాలనే ఒక లక్ష్యం. అలాగే నీ కెరీర్ పరంగా కూడా నీ కెరీర్లో ఏ విధంగా ఉండాలనుకుంటాం, ఇలా లక్ష్యాలను ఆరోగ్య, సామాజిక, రాజకీయ, వ్యక్తిపరంగా, కళ్ళపరంగా ఈ విధంగా మనం ఏర్పరచుకోవాలి. మనం ఒత్తిడికి లోను కాకుండా ఎప్పుడు కూడా మన లక్ష్యం అనేది మనకు ఒక దిశను ఏర్పరచుకునేటట్లు చూసుకోవాలి. మన జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే అది సుఖంగా, శాంతిగా, సమృద్ధిగా ఉండేటట్లు చూసుకోవాలి. హడావిడిగా ఉండకూడదు. కానీ మనం హార్డ్ వర్క్ చేయడం వల్ల అలా చేయలేం. మన ఇష్టంతో కష్టం అనుకుంటే ఏది సాధించగలం, ఇష్టపడితేనే ఏదైనా సాధించగలం. సో స్మార్ట్ వర్క్ చేస్తే సుఖం, శాంతి, సమృద్ధి వస్తాయి. ఒక ఊరిలో ఒకడు ఉండేవాడు. ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండేవాడు. కట్టెల బండి వద్దకు తిరుగుతూ ఉంటే అది చూసిన యజమాని, సరే నీకు మంచి ఉద్యోగం పనిస్తాను, ఒక గొడ్లు ఇచ్చి చెట్లు నరకమని ఇస్తాడనమాట. మొదటి రోజు 10 చెట్లు నరుకుతాడు. రెండవ రోజు వచ్చేసరికి 7, అలాగే మూడవ రోజు వచ్చేసరికి ఈ 3 మాత్రమే కొట్టడం జరుగుతుంది. అలా తగ్గిపోతూ వస్తుంది. అతను గొడ్డలు పదును పెట్టకుండా ఉండడం వల్ల అలా జరిగింది. అదేవిధంగా మనం కూడా మన నైపుణ్యాలను పదులు పెట్టుకోకపోతే మన డెవలప్మెంట్ అనేది ఎప్పుడు తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మన నైపుణ్యాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి తప్ప విడిచిపెడుతూ ఉండకూడదు. జ్ఞానం, నైపుణ్య, వ్యక్తిత్వం కోసం మాత్రమే మనం లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ విధంగా మనం ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే సరైన సమయంలో సరైన పని చేయడమే లక్ష్యం, ప్రేరణ. సో మన లక్ష్యం ఏంటనేది తెలుసుకుంటే మన ఫ్యూచర్లో ఏమవుతే బాగుంటుందో. నీకు ఇష్టం లేని పని ఎంత సంపాదన వచ్చినా ఉపయోగం ఉండదు. నీకు ఇష్టపడి పని చేస్తే కొంచెం వచ్చిన ఆదాయం నువ్వు మనశ్శాంతిగా పడుకుంటావు. నీకు ఏం కావాలో నీ నిర్ణయం నీ లక్ష్యం పైన ఉంటుంది. కాబట్టి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.